ఇక ఈ మహానుభావుడు ఉన్నాడు కదా, గంటకు ఒక మాట పూటకో వేషం వేసేటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఆయన అంటాడు మహిళల మీద ఎవరైనా సరే మహిళలకు అన్యాయం జరిగితే వాళ్ళ పని ఆఖరంట, అంతటితో ఉండరంట. కానీ ఈయన సాగిస్తూ వచ్చిందే మహిళల మీద కదా. నన్ను మొదలుకొని మొదటి నుంచి కూడా ఈయన జరిపినటువంటి అన్యాయాలు, వేసినటువంటి నిందలు అతి దారుణంగా ప్రభుత్వాన్ని లాక్కోవటానికి, ఎన్టీఆర్ని దింపటానికి, ఆయన మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి ఫస్ట్ లక్ష్మీపార్వతినే కదా టార్గెట్ గా చేసుకుని ఇష్టం వచ్చిన నిందలు మొన్నటి దాకా కూడా వేస్తానే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా వేస్తున్నారేమో తెలియదు. మరి ఒక మహిళ వచ్చి ఆయన ప్రాణాలు కాపాడి అధికారాన్ని తీసుకొచ్చి ఆ రోజు మీరంతా ఎక్కడున్నారు? ఈ మహిళే కదా ఎన్టీఆర్ గారితో రాష్ట్రం అంతా తిరిగి మొత్తం కూడా 258 సీట్లు సాధించినప్పుడు ఆ విజయంలో ఆమెకు పాత్ర లేదా? రాగానే 8 నెలలు తిరగకుండానే ఆ మహిళ మీద ఇంత ఘోరమైన నిందలేసి మరి గవర్నమెంట్ని పడగొట్టినటువంటి నీకు మహిళల మీద గౌరవం ఉందా చంద్రబాబు నాయుడు? ఎంత నువ్వు మేకవన్నె పులివంటే పైకి మేకతోలు కప్పుకొని సూక్తులు సూత్రాలు అన్ని కూడా పైకి మాట్లాడుతూ ఉంటావు, శాంతి మంత్రాలు చెప్తూ ఉంటావు, వెనక చేసే అన్ని కూడా ఘోరమైనటువంటి కృత్యాలే. ఎంత కుసంస్కారి నువ్వు. నీ ప్రభుత్వం రాకముందు నుంచే, అంటే అనౌన్స్ అవ్వగానే నీ ప్రభుత్వం వస్తుంది అనగానే మొదలైపోయినాయి అమ్మాయిల మీద అత్యాచారం. ఎక్కడి నుంచి కర్నూలులో పసిపిల్లని ఇంతవరకు డెడ్ బాడీ కూడా దొరకనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఎన్ని రకాలైనటువంటి పసిపిల్లల మీద, అదేవిధంగా స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా అత్యాచారాలు చేస్తుంటే ఏ ఒక్కడినైనా సరే నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసావా? ఏ ఒక్కడినైనా సరే తీసేసావా? ఇంతెందుకు, ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నువ్వు చైర్మన్ గా పెట్టినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇంత వయసులో, ఎందుకంటే వయసు మొన్ననే చెప్పుకున్నాం మనము, వయసు ఎంత పెరిగిందనేది కాదు, జ్ఞానం ఎంత ఉంది, సంస్కారం ఎంత ఉంది, ఏ విధంగా మంచి నడవడిక ఎంత ఉంది అనేటువంటిది తీసుకొని అటువంటి వ్యక్తుల్ని అట్లాంటి ప్రదేశంలో పెట్టాలా స్వామి? ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ కదా. భక్తులందరికీ కూడా ఒక మంచి వ్యక్తి అక్కడ ఉన్నారంటే అదొక గౌరవము, ఒక ఆరాధన కలుగుతుంది. అట్లాంటి ఒక వ్యక్తే ఈ విధంగా పాల్పడితే మళ్ళా నిస్సిగ్గుగా దాన్ని సమర్థించుకుంటుంటే ఏం తప్పేంటి మేం చేస్తే అనేటువంటి స్థాయిలో ఉంటే, మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడట్లేదు మేమెప్పుడు. మీ వ్యక్తిగతంగా 5 చేసుకోండి, 10 మందిని చేసుకోండి, కానీ నువ్వు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఒక మహిళ ఉత్తరం రాసి నీ దుర్మార్గాల్ని, నువ్వు చేసిన పాప పనుల్ని, వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి స్వయంగా రాసి ఇలాంటి వ్యక్తిని తీసుకురావద్దు ఈ పదవిలోకి అని చెప్పినప్పుడు అది కూడా పాటించలేదంటే నీ సంస్కారం, నీ సనాతన ధర్మం, నీ వెంకటేశ్వర స్వామి భక్తి చంద్రబాబు నాయుడు ఎక్కడ గలిపేశావు? ఏ కృష్ణానదిలో గలిపేశావు? అంటే ప్రతిదీ రాజకీయమేనా? అడుగడుగునా కూడా ఈ విధంగా దేవుడితో కూడా నువ్వు ఆటలాడుతూనే ఉంటావా? లడ్డు వ్యవహారం చూసాం, ఇప్పటిదాకా ఎన్ని నాటకాలు ఆడావో. తీరా సుప్రీంకోర్టు 2 సార్లు మొట్టికాయలు మొట్టినా సిగ్గులేదే నీకు? ఇంత కూడా సిగ్గు రాదు కూడా అసలు. ఎందుకంటే నువ్వు మనిషి అయితే కదా. ఇక పాలకుడు అని చెప్పుకోవటానికి నిజంగా మాకైతే ఆ మాట కూడా మేము అంగీకరించలేము. నిజమైన పరిపాలన, మహిళలకు నిజంగా న్యాయం జరిగిందంటే అది ఒక్కసారి ఆలోచించి చూడండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.